Hi ma'am, I am Safia and today we are discussing about excretive products and their elimination. Okay, in this topic we are discussing about homeostasis. Homeostasis is nothing but the maintenance of internal stable environment irrespective of external changes. అంటే లోపల ఎన్విరాన్మెంట్ మనకు స్టేబుల్గా మెయింటైన్ చేయటాన్ని హోమియోస్టాసిస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాడీ టెంపరేచర్ తీసుకుంటే ఇట్స్ అబౌట్ 96.8 degrees Fahrenheit ఉంటుంది. And if the outer environment చాలా హాట్గా ఉంటే our body produces sweat from the sweat gland to maintain the balance. In the same way, if the outer climate is changed, then our body generate shiverings, then it generate heat and it regulate the body temperature. In the same way, homeostasis దీన్ని మనం homeostasis అంటాం. ఇన్ ద సేమ్ వే బాడీ షుగర్ లెవెల్ కానీ బ్లడ్ pH లెవెల్ కానీ అంతా మనకు హోమియోస్టాసిస్ ద్వారా మెయింటైన్ చేయబడుతుంది. ఇన్ ద సేమ్ వే యానిమల్ మస్ట్ రెగ్యులేట్ దర్ వాటర్ అండ్ అయానిక్ బ్యాలెన్స్. వాటర్ అండ్ అయానిక్ బ్యాలెన్స్ ఇంటేక్ ఎంత ఉంటుందో రెగ్యులేట్ చేయాలి. అండ్ దే షుడ్ ఎలిమినేట్ ద ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్, సాల్ట్స్ అండ్ నైట్రోజన్స్ వేస్ట్. అంటే మనకు కోసం బాడీకి కావాల్సిన వాటర్ కానీ సాల్ట్స్ కానీ మెయింటైన్ చేస్తూనే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ని సాల్ట్స్ని ఎలిమినేట్ చేయటాన్ని దెన్ బై రెగ్యులేట్ ద హోమియోస్టాసిస్ బ్యాలెన్స్ చేయటాన్ని మనం హోమియోస్టాసిస్ అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆస్మోసిస్ ఉంటుంది. ఆస్మోసిస్లో ఇట్ ఈస్ నథింగ్ బట్ మూమెంట్ ఆఫ్ కంటెంట్ ఫ్రమ్ లోయర్ కాన్సన్ట్రేషన్ టు ద హయ్యర్ కాన్సన్ట్రేషన్ త్రూ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ని మనం ఆస్మోసిస్ అంటాం. అండ్ త్రూ ద ఈ ఆస్మోసిస్ ద్వారా మనం కనుక సొల్యూట్ అండ్ సాల్వెంట్ మూమెంట్ని రెగ్యులేట్ చేస్తుంటే దాన్ని మనం ఆస్మో రెగ్యులేషన్ అంటాం. అంటే సొల్యూట్ మూమెంట్ దేర్ బై water movement through osmosis is known as osmoregulation. Osmoregulation is the movement of solute and solvents, salts and water and electrolyte ని బ్యాలెన్స్ చేయటాన్ని మనం ఆస్మోసిస్ అంటాం. ఇది కనుక మనం ఆస్మోసిస్ ద్వారా చేస్తే దాన్ని మనం ఆస్మోరెగ్యులేషన్ అంటాం. అండ్ ఎలిమినేషన్ ఆఫ్ నైట్రోజనస్ మెటబాలిటీస్ లైక్ ammonia, next వచ్చేసి యూరియా అండ్ యూరిక్ యాసిడ్. దీస్ ఆర్ ద నైట్రోజన్ మెటబాలిటీస్ అండ్ అదర్ మెటబాలిక్ ప్రోడక్ట్స్ లైక్ మనకంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఇవన్నీ మనకు అదర్ మెటబాలిక్ వేస్ట్ ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ఎలిమినేట్ ఫ్రమ్ ద బాడీ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్క్రీషన్. దీన్ని మనం ఎక్స్క్రీషన్ అంటాం. మనకు మెటబాలిక్ వేస్ట్ అంటే క్రియాటిన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, దీస్ ఆర్ కమ్స్ అండ్ మెటబాలిక్ వేస్ట్. వీటిని ఎలిమినేట్ చేయడానికి మనం ఎక్స్క్రీషన్ అంటారు. అండ్ బోత్ దీస్ ప్రాసెసెస్, బోత్ ద ఎక్స్క్రీషన్ అండ్ ఆస్మోరెగ్యులేషన్ బోత్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద మెయింటెన్స్ ఆఫ్ హోమియోస్టాసిస్. రెండు హోమియోస్టాసిస్ కిందకే వస్తాయి. ఇవి హోమియోస్టాసిస్ మెయింటైన్ చేయడానికి ఇవి ఎక్స్క్రీషన్ అండ్ ఆస్మోరెగ్యులేషన్ మనకు హెల్ప్ చేస్తాయి. అండ్ బోత్ ద సిస్టమ్స్ ఆర్ లింక్డ్ స్ట్రక్చరల్లీ దే లింక్డ్ విత్ ఈచ్ అదర్. అంటే రెండు కూడా మనకు ఒకదాని ఒకటి హెల్ప్ చేసుకుంటూ మనకు హోమియోస్టాసిస్ని మనకు ప్రొవైడ్ చేస్తాయన్నమాట. Elimination of nitrogen waste. Here we are discussing about nitrogen waste గురించి మనం డిస్కస్ చేస్తాం. What are the nitrogenous waste? When protein and nucleic acids are broke down జరిగిన తర్వాత మెటబోలైజ్ అయిన తర్వాత it removes nitrogen రిమూవ్ చేస్తుంది in the form of ammonia form లో ఇది మనకు రిమూవ్ చేయబడుతుంది. అండ్ ఇది వచ్చేసి ఈ అమ్మోనియా వచ్చేసి సమ్ యానిమల్స్ ఇవి డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయబడితే ఇన్ సమ్ ఆఫ్ ద యానిమల్స్ దే స్పెండ్ ఎనర్జీ టు కన్వర్ట్ దెమ్. మనకు అమ్మోనియా వచ్చేసి హైలీ టాక్సిక్ అయితే దీన్ని మనకు లెస్ టాక్సిక్ ఫామ్ లో కన్వర్ట్ చేసి దెన్ ఇది బయటకి ఎక్స్క్రీట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మనకు ఈ అమ్మోనియాలో మనకు ఈ ఎక్స్క్రీట్ అయిన వచ్చిన అమ్మోనియాకి ఇంకో హైడ్రోజన్ యాడ్ అయితే దాన్ని మనం NH4 గా వస్తుంది. దాన్ని మనం అమ్మోనియా అంటాం. ఇట్స్ అమ్మోనియం ఇస్ ద అయాన్ ఆఫ్ అమ్మోనియా అండ్ ఇట్ ఇంటర్ఫియర్స్ విత్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ తో ఇంటర్ఫియర్ చేస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ సింథసిస్ ఆఫ్ ATP సింథసిస్ జరగడం
జరుగుతుంది దీంట్లో. ఓకే, నెక్స్ట్ అమోనియా, యూరియా అండ్ యూరిక్ యాసిడ్, దీస్ ఆర్ ద మేజర్ ఫార్మ్స్ ఆఫ్ నైట్రోజనస్ వేస్ట్. మనకు బాడీలో వచ్చే అన్ని ఆర్గానిజమ్స్ మ్యాక్సిమం ఇవే వస్తాయి. అమోనియా, యూరియా అండ్ యూరిక్ యాసిడే ఎక్స్క్రీట్ చేస్తాయి యానిమల్స్. దే ఆర్ డిఫరెంట్, ఈ త్రీ కూడా మనకు దే ఆర్ డిఫరెంట్ ఇన్ దెన్ టాక్సిసిటీ లెవెల్స్. నెక్స్ట్ వచ్చేసి వాటర్ లాస్ ఫర్ ద ప్రొడ్యూస్ ద వాటిని మనకు బయటికి ఎలిమినేట్ చేయడానికి కావాల్సిన వాటర్తో ఇది మనకు 3 టైప్స్గా చెప్తాం అనమాట. అంటే అమోనియా, ఇట్స్ ఒక we will discuss one by one. Ammonia is a highly toxic form and it needs large amount of water to excrete them. In case of urea, it's less toxic than ammonia. It's about 1 lakh times lesser toxic than ammonium, and it requires less water. In compared to the uric acid, it is the less toxicity. Ante ammonia more toxicity kanadi less toxic than the urea, and it needs very less amount of water for the elimination. Depending upon the major excreted product that the animals excrete, these are of 3 types. Ante animals excrete చేసేదాన్ని బేస్ చేసి these are of 3 types: ammonotelism, next ureotelism and uricotelism. Okay, here we are discussing about ammonotelism. Ammonotelism is nothing but the organism who excrete ammonia is called as their chief nitrogenous waste, or called ammonotelic animals. They excrete ammonia as their chief nitrogenous waste. Ante organisms excrete all the 3 nitrogenous waste: ammonia, urea, uric acid, but they excrete the chief nitrogenous as ఏవైతే చీఫ్ నైట్రోజనస్ వేస్ట్గా ఎక్కువగా ఎక్స్క్రీట్ చేస్తాయో, ఇఫ్ దే ఎక్స్క్రీట్ అమ్మోనియా దే కాల్ అమ్మోనోటెలిజం. ఇఫ్ దే ఎక్స్క్రీట్ యూరియా we call it as a chief nitrogenous waste called uriotelic. యూరిక్ యాసిడ్ అయితే మనం యూరికోటెలిక్ అని చెప్తాము. ఓకే, where the ammonia is formed. Ammonia is formed by the oxidative deamination of amino acid. Amino acid నుంచి మనకు అమైనో గ్రూప్ని రిమూవ్ చేస్తే మనకు అమ్మోనియా వస్తుంది. ఇది ఎక్కడ జరుగుతుంది? డీఅమినేషన్ ఆఫ్ amination occurs in the liver of vertebrates with the help of enzyme deaminase. Deaminase enzyme ద్వారా ఇది ప్రొడ్యూస్ అవుతుంది. మనకు అమ్మోనియా ఫార్ములా అంటే అమైనో యాసిడ్ NH2CHR COOH, ఇది అమ్మోనియా. దీంట్లోంచి మనకు NH2ని రిమూవ్ చేస్తే మనకు అమైనో యాసిడ్ నుండి అమైనో గ్రూప్ని రిమూవ్ చేస్తే మనకు NH2 గ్రూప్ని రిమూవ్ చేసిన ఆ తర్వాత ఆ వచ్చిన అమైనో గ్రూప్కి కంబైన్స్ విత్ హైడ్రోజన్, NH2కి కంబైన్స్ విత్ హైడ్రోజన్ అండ్ బికమ్ అమ్మోనియా. ఇది మనకు అమ్మోనియాలా ఫామ్ అవుతుంది. Ammonia is already discussed, is highly toxic and readily soluble in water and needs much more amount of water for their elimination. So it needs more toxic, though it needs quick elimination from the body with large amount of water. So మనకి ఇది ఎక్కడ దొరుకుతుంది? we see in ఎక్కువగా మనం ఎక్కడ మోస్ట్ కామన్ ఇన్ aquatic species లో ఇది చాలా కామన్ గా చూస్తాం. Due to high solubility, NH3 molecules easily pass from the membrane. Body మొత్తం membrane నుండి ఇది మనకు ఎలిమినేట్ అయిపోతుంది అన్నమాట. ఈ మొత్తం బాడీ నుండి ఎలిమినేట్ అవుతుంది రెడీలీ ఫ్రమ్ బై డిఫ్యూజన్. ఇన్ లోయర్ ఇన్వర్టిబ్రేట్స్ మనకు డిఫ్యూజన్ ఎంటైర్ బాడీ సర్ఫేస్ నుండి ఇది మనకు ఎలిమినేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇదే ఫిషెస్ వచ్చేటప్పటికి ఇది లాస్ అమోనియా యాజ్ NH4 అయాన్, NH4 ఫామ్లో ఫ్రమ్ ఎక్కడి నుండి ఎలిమినేట్ అవుతుంది? గిల్ ఎపిథీలియం నుండి మనకు ఎలిమినేట్ అవుతుంది. కిడ్నీ డు నాట్ ప్లే ఎనీ సిగ్నిఫికెంట్ రోల్, బట్ ఇట్ ఎలిమినేట్ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ అమోనియా ఫ్రమ్ ద బాడీ. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకు స్పంజెస్ అండ్ నిడేరియన్స్, ఇవి వచ్చేసి మనకు లోయర్ ఇన్వర్టిబ్రేట్స్ అయితే మెనీ బోనీ ఫిషెస్, aquatic amphibians, aquatic insects, leeches, prawns, ఇవన్నీ మనకు హైయర్ ఇవి వస్తాయి అన్నమాట, వర్టిబ్రేట్స్లో వస్తాయి, హైయర్ ఇన్వర్టిబ్రేట్స్. నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ వచ్చేసి మనం యూరియా సైకిల్, యూరిక్ యాసిడ్ ఇది చూస్తున్నాం మనం. యూరియోటెలిక్ టెరెస్ట్రియల్ యానిమల్ కాంట్ ఎఫర్ట్ టు స్పెండ్ మోర్ వాటర్ ఫర్దర్ ఎక్స్ప్రెస్. ఇంకా మన టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్లో వస్తుంది. ఈ టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్లో దే హ్యావ్ లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్, దే డోంట్ హ్యావ్ దట్ మచ్ వాటర్ టు they spend on the excretion. So they ఏం చేస్తారు, they excrete less toxic nitrogenous waste like urea and uric acid. ఓకే, యూరియా మనకి ఇక్కడ అన్నిట్లో మనకు ఫస్ట్ అమోనియాని ఎక్స్క్రీట్ అవుతుంది డ్యూ టు ద ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు. ప్రోటీన్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ అంటే ఏంటి మనకు, ఇవి వచ్చేసి మనకు డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. ప్రోటీన్ వచ్చేసి మనకు డైటరీ ప్రోటీన్ నుండి వచ్చే ఫుడ్, ఆ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు మనకు అమోనియా వస్తుంది. ఈ అమోనియా మనకు హైలీ టాక్సిక్ ఫామ్లో ఉంటుంది. సో టు కన్వర్ట్ దెమ్ ఇంటూ లెస్ టాక్సిక్ యూరియాలా కన్వర్ట్ చేయడానికి ఇక్కడ మనకు ఆర్నిథిన్ సైకిల్ మనకు హెల్ప్ చేస్తుంది. ఇట్ అక్కర్ ఇన్ ద లివర్లో జరుగుతుంది, లివర్లో ఉన్న మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఇక్కడ మనకు 2 molecules ఆఫ్ అమోనియా రియాక్ట్ విత్ 1 molecule ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ కార్బమైల్ ఫాస్ఫేట్ సింథసిస్ లో ఉండి జరిగి మనకు కార్బమైల్ ఫాస్ఫేట్ ఫామ్ అవుతుంది. ఈ కార్బమైల్ ఫాస్ఫేట్ along with ornithine it gives సిట్రులిన్. ఈ సిట్రులిన్ మనకు ఆర్జినోసక్సేట్ గా తర్వాత మనకు ఆర్జినిన్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఆర్జినిన్ మనకు ఇక్కడ మనకు ఫార్ములేట్ కూడా బయటకు వస్తుంది. ఇక్కడ ఫార్ములేట్, ఇక్కడ మనకు ఆస్పిరేట్ యాడ్ అవుతుంది. ఈ ఆర్జినిన్ మనకు ఇట్ స్ప్లిట్స్ ఇంటూ యూరియా అండ్ ఆర్నిథిన్ గా స్ప్లిట్ అవుతుంది. ఈ వచ్చిన యూరియా మనకు త్రూ బ్లడ్ స్ట్రీమ్ ద్వారా కిడ్నీకి వెళ్ళి అక్కడ ఫిల్టర్ అయ్యి మనకు యూరిన్ గా బయటకు వస్తుంది. ద సేమ్ టైం ఏదైతే మనకు ఆర్నిథిన్ ప్రొడ్యూస్ అయిందో ఇట్స్ రెడీ టు continue another cycle of ornithine cycle or urea cycle or Krebs cycle మనకు కంటిన్యూ చేస్తుంది. Some amount of urea may be retained in the medullary fluids of the కిడ్నీలో ఉన్న medullary fluid లో ఇది some amount స్టోర్ చేయబడింది to maintain the osmolarity అంటే salts in the water. మనకు కిడ్నీస్లో దే వాంట్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్స్, హై కాన్సన్ట్రేషన్ మనకు అవసరం ఉంటుంది టు ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద కిడ్నీ. సో సమ్ ఆఫ్ ద యానిమల్స్ దే యూజ్ రిటైన్ ద మెడులరీ ఫ్లూయిడ్, సమ్ ఆఫ్ ద యూరియా రిటైన్ ఇన్ ద మెడులరీ ఫ్లూయిడ్ ఇన్ ద కిడ్నీస్. నెక్స్ట్ యూరియా ఇస్ ఆల్రెడీ చెప్పాము మనం. యూరియా ఇస్ 1,001 lakh time less toxic than ammonia. This permits some animals లో ఈ యూరియా మనకు సర్క్యులేటరీ సిస్టమ్ లో స్టోర్ చేస్తుంది ఇన్ హయ్యర్ కాన్సన్ట్రేషన్, ఎక్కువ కాన్సన్ట్రేషన్ మనకు స్టోర్ చేయబడుతుంది. అండ్ ద అవైలబిలిటీ ఆఫ్ యూరియా ఇన్ ద బ్లడ్ ఈజ్ కాల్డ్ యూరిమిక్ కండిషన్ అంటాము. ఇది మనం ఎక్కడ చూస్తాము, యూరిమిక్ నార్మల్ పీపుల్స్ లో అయితే యూరిమిక్ కండిషన్స్ ఉంటుంది. Further, we want some medical assistance for that problem, but in cartilaginous fishes they wantedly store urea in their blood anamata. Why? Because to maintain the osmolarity వీటిని మెయింటైన్ చేయడానికి. మీద సాల్ట్ వాటర్ ఫిషెస్ అండ్ మొలస్క్ హ్యావ్ టు, ఇవి ఏం చేస్తాయి మనకు, ఏవైతే యూరిమిక్ కండిషన్ ఏం చేస్తుంది, ఇట్ మస్క్యులర్ ప్రోటీన్ని ఇది డ్యామేజ్ చేస్తుంది. సో టు ప్రొటెక్ట్ ఫ్రమ్ దట్ డ్యామేజ్ ఇవి ఏవైతే ఉన్న సాల్ట్ వాటర్ ఫిషెస్ అండ్ మొలస్క్ లార్జ్ నెంబర్ ఆఫ్ దే స్టోర్ TMAO ట్రైమిథైలమైన్ ఆక్సైడ్ ఇవి స్టోర్ చేస్తాయి టు ఎలిమినేట్ ద స్టోరింగ్ ఆఫ్ ఏదైతే యూరిమిక్ కండిషన్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని ఇది డ్యామేజ్ని కాపాడటానికి TMAOని స్టోర్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఆర్నిథిన్ సైకిల్, also called urea cycle or Krebs-Hanslett cycle, and this method to convert the detoxified highly toxic ammonia ni less toxic urea ga convert చేస్తుంది. It needs 2 molecules of ammonia and 1 molecule of carbon dioxide. ఇది నాట్ ఓన్లీ కన్వర్ట్ చేయటం లేదు, వీటిని యూజ్ కూడా చేస్తుంది అనమాట. దెన్ కార్బన్ డైఆక్సైడ్ని కూడా ఎలిమినేట్ చేస్తుంది. సో అమ్మోనియం కార్బమేట్ నుండి మనకు యూరియా ప్రొడ్యూస్ అవుతుంది, ప్లస్ వాటర్ వస్తుంది. యూరియా ఇస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మన కిడ్నీస్ ద్వారా అయితే రిమూవ్ చేయబడుతుంది. Uricotelism. Next, uricotelism is nothing but elimination of chief నైట్రోజన్స్ వేస్ట్ గా మనకు యూరిక్ యాసిడ్ గా రిమూవ్ చేయబడితే మనకు దాన్ని నైట్రోజన్స్ వేస్ట్ రిమూవ్ చేస్తే దాన్ని మనం యూరియోటెలిక్ యానిమల్స్ అంటాం.
యూరిక్ యాసిడ్ ఇస్ రిలేటివ్లీ నాన్ టాక్సిక్. మనకు యూరియా కన్నా ఫస్ట్ అమోనియా యూరియా కన్నా చాలా నాన్ టాక్సిక్ ఉంటుంది అండ్ రెడీలీ నాట్ డిజాల్వ్ ఇన్ ద వాటర్లో డిజాల్వ్ కాదు ఇది. it therefore they excreted as a semi solid or semi solid paste with very little amount of water loss తో యూరిక్ యాసిడ్ మనకు ఇది బయటకు వచ్చేస్తుంది. అక్కడ మనకు యూరిన్ ప్రొడ్యూస్ అవ్వడానికి we need 3 ATP అయితే ఇక్కడ more than 3 ATP మనం nearly 6-7 ATPs యూజ్ అవుతుంది. సో it expand more energy for the conversion of uric acid and thereby it use very little amount of water అన్నమాట. ఇవి ఎక్కడ చూస్తాము మనకు లివర్ ఎక్కడ జరుగుతుంది ఇది మెయిన్లీ ఫ్రమ్ ద అమోనియా మోస్ట్లీ ఇన్ లివర్ ఆఫ్ ద సారాప్సిడ్ లో చూస్తాము. ఏముంటాయి సారాప్సిడ్ లో మనకు రెప్టైల్స్ అండ్ ఏవ్స్ ఉంటాయి. దిస్ రిక్వైర్ మోర్ ఎనర్జీ ఫర్ ద కన్జంప్షన్ దాన్ ద ఫార్మేషన్ ఆఫ్ యూరియా. ఎగ్జాంపుల్స్ ఏంటి మనకు రెప్టైల్స్, బర్డ్స్, ల్యాండ్ స్నైల్స్ లైక్ హెలిక్స్ అండ్ ఇన్సెక్ట్స్ ఆర్ ద యూరియోటెలిక్. దే ఎక్స్క్రీట్ యూరిక్ యాసిడ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ నైట్రోజనస్ వేస్ట్ అండ్ ఫార్మ్ పెల్లెట్స్. ఈ పెల్లెట్స్లో మనం పెల్లెట్స్లో కానీ ఆర్ బర్డ్ డ్రాపింగ్స్లో కనుక చూస్తే ఇట్ షోస్ వైట్ కలర్. మనకు యూరిక్ యాసిడ్ ఉంటే బ్రౌన్ కలర్లో మనకు ఫీసెస్ ఉంటుంది. ఓకే, here we are discussing about excretory organs in animals. Animals లో excretory organs diffusion. ఫస్ట్ వచ్చేసి మనకు లోయర్ మనకి ఇన్వర్టిబ్రేట్స్ ఆఫ్ డిఫ్యూజన్ ద్వారా మనకు ఎక్స్క్రీషన్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రోటోనెఫ్రీడియా ఆర్ ఫ్లేమ్ సెల్స్. వీ కెన్ సీన్ ఇన్ సమ్ ఫ్లేమ్ సెల్స్ ని మనం ప్లాటీహెల్మిన్స్ లో చూస్తాము. ప్రోటోనెఫ్రీడియా ఇన్ సమ్ ఎనీలిడ్స్ లో చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి మెటానెఫ్రీడియా we are seen in annelids. నెక్స్ట్ వచ్చేసి మల్ఫిజన్ ట్యూబ్యూల్స్ వి సీన్ ఇన్ ఆర్థ్రోపోడ్స్ లో మనం ఇది చూస్తాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి యాంటనల్ గ్లాండ్స్ లైక్ క్రస్టేషియన్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ప్రాన్స్, కోక్సల్ గ్లాండ్స్, జిఫోసూరా అంటే జిఫోసూరాలో మనకు ఫాజిల్స్ ఉంటాయి, లివింగ్ ఫాజిల్ ఉంటుంది. నెక్స్ట్ బొజానస్, ఆర్గాన్ ఆఫ్ బొజానస్ మొలస్కన్స్ లో కనబడుతుంది. అండ్ లాస్ట్ వచ్చేసి కిడ్నీస్ విచ్ ఆర్ షోన్ ఇన్ వర్టిబ్రేట్స్. Excretory organs are generally built by a very complex network of tubes. అంటే చాలా ట్యూబులర్ ఫామ్ లో ఉంటుంది. ఈ ట్యూబ్స్ ఉండటం వలన ఇట్ హ్యావ్ లార్జ్ మనకి ఏముంటుంది లార్జ్ సర్ఫేస్ ఏరియాతో ఇది ఎక్స్పోజ్ అవ్వటం వలన ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ ద ఏరియా ఎక్స్చేంజ్ ఆఫ్ వాటర్ అండ్ సొల్యూట్స్ బాగా జరుగుతుంది. అండ్ నైట్రోజన్ వేస్ట్ కూడా మనకు ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఇన్వర్టిబ్రేట్స్ ఇవి ఇన్వర్టిబ్రేట్స్ లో సింపుల్ ట్యూబులర్ ఫామ్ లో ఉంటే వర్టిబ్రేట్స్ వచ్చేవి ఇవి కాంప్లెక్స్ ట్యూబులర్ ఆర్గాన్స్ లా ఫామ్ అవుతుంది. ఆర్గాన్స్ ఏంటవి కిడ్నీస్ లా ఫామ్ అవుతుంది. ప్రోటోనెఫ్రీడియా ఆర్ ఫ్లేమ్ సెల్స్ ఇక్కడ మనం ఎక్కడ చూస్తాము ప్లాటీహెల్మిన్స్ లో రోటిఫైర్స్ లో చూస్తాము. వీటి నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ ద ఎనీలిడ్స్ ఎన్సిఫాలోకార్డేట్స్ ఆర్ విత్ సొలనోసైట్స్ అంటే ఒకే ఇది ఉండటాన్ని ఒకే ఫ్లేమ్ సెల్స్ వచ్చేసి మనకు ప్లాటీహెల్మిన్స్ అండ్ రోటిఫైర్ వచ్చేసి ఫ్లేమ్ సెల్స్ లో ఉంటుంది. సొలనోసైట్స్ వచ్చేసి సిఫాలోకార్డేట్స్ లో ఉంటుంది. అండ్ హ్యావింగ్ ఓన్లీ సోలో మనకు ఒకటే ఉంటుంది అనమాట. ఫ్లేమ్ సెల్స్ లాగా ఫ్లేమ్ సెల్స్ లో మెనీ ఫ్లాజెల్లా ఉంటే ఇక్కడ మనకు ఒకటే ఫ్లాజెల్లా ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ప్రైమరీలీ ఆస్మో రెగ్యులేటరీ ఇన్ ఫంక్షన్ అండ్ సెకండరీ ఎక్స్క్రీషన్ మనకు సెకండరీకి వస్తుంది. ప్రైమరీ ఫస్ట్ యూజ్ వస్తుంది. నెక్స్ట్ మెటానెఫ్రిడం అనీలిడ్స్ excretory and both excretory and osmoregulatory function. Malpighian tubules అయితే both excretory and osmoregulatory function ఉంటుంది. Antennal glands or green glands, they are crustacean. Example prawns, coxal glands, Xiphosaura and Arachnida like crabs ఇవి ఉంటాయి. Organs of Bosanus or Cabus gland or pericardial glands, they we seen in mollusk లా చూస్తాం. Kidneys and in kidneys మనం vertebrate లా చూస్తాం. Here we complete our class. Okay ma, if you feel anything comfortable then please like, share and subscribe to my channel. Okay ma, thank you, bye.